ముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాజులకును ముముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాజులకును మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును దివ్య కరుణను పంచినావే దివ్య కరుణను పంచినావే దివికి మార్గమై నిలచినావే దివికి మార్గమై నిలచినావే భూదేవి పులకరించెను కన్నులారా నిన్నుగాంచన్ మందమతులము మూఢులమురా కన్నులారా నిన్నుగాంచన్ మందమతులము మూఢులమురా నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలమురా నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలమురా జాలిగొని మమ్మేను గొనువా జాలిగొని మమ్మేను గొనుయా వేడుకొందుము మెహరుదేవా వేడుకొందుము మెహరుదేవా భూదేవి పులకరించెను మహర్ణవములు పొంగి పొరనెను గగన వీధుల వెలుగు నిండెను సృష్టి అంతయు పరవశించెను ఏమి వింతయో చూడరా ఏమి భాగ్యము తెలియరా భూదేవి పులకరించెను జయ బాబా. చాలా బాగా పాడారమ్మా, చాలా బాగుంది పాట. నిజమే, బాబాని కన్నులారా గాంచలేని వాళ్ళమే మనం. అలాంటి అవతార పురుషుడు భూమి మీద పుట్టి అవతరించారంటే నిజంగా పులకరించిపోతుంది అనమాట ధరణి. చాలా బాగుందమ్మా. జయబాబా. నాగలక్ష్మి గారు రెడీగా ఉన్నారండి? జయబాబా. నాగలక్ష్మి గారు లెఫ్ట్ అయ్యారు. నాగలక్ష్మి గారు మళ్ళీ వచ్చేలాగా ఒక బాబా చెప్పిన ద్వాదశ మార్గాల్లో ఇంకోటి చదువుకుందామండి. నిస్పృహ. మానవుడు ఆత్మహత్యకు పాల్పడడానికి కారణమయ్యే నిస్పృహను నీవు అనుభవిస్తూ నన్ను చూడకుండా జీవించలేనని నీవు భావించినట్లయితే అప్పుడు నీవు నన్ను దర్శించగలవు. అలాగే విశ్వాసం ఉండాలటండి. గురువు చెప్పినందువలన పగటిని రాత్రిగా విశ్వసించడంలో కళ్యాణుకు తన గురువు పట్ల ఉండిన సంపూర్ణమైన విశ్వాసము నీకున్నట్లయితే అప్పుడు నీవు నన్ను తెలుసుకొనగలవు అని బాబా తెలియజేశారు. నాగలక్ష్మి గారు ఉన్నారండి లైన్ లో? పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. వెలసేను బాబా ఇలలోన నేడు లోకాల మేల్కొల్పగా. వెలసేను బాబా ఇలలోన నేడు లోకాల మేల్కొల్పగా. తన ప్రేమ జల్లు మన పైన జల్లే, తన ప్రేమ జల్లు మన పైన జల్లే. వెలసేను బాబా ఇలలోన నేడు లోకాల మేల్కొల్పగా. మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను. మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను. మనలో చేరి మనలో మెలగి మౌనముగా తెలిపెను. జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా. వెలసేను బాబా ఇలలోన నేడు లోకాల మేల్కొల్పగా. మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేల
మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచనియే జాగేల నరుడా బాబాను కొలువా జాగేల నరుడా బాబాను కొలువా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాల మేల్కొల్పగా అంతట తాను అణువణువునను అమరిన ఈ జగతిలో అంతట తాను అణువణువునను అమరిన ఈ జగతిలో ప్రతి జీవములో పరికించుటలో ప్రభువును దర్శించుము జాగేల నరుడా బాబాను కొలువా జాగేల నరుడా బాబాను కొలువా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాల మేల్కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లే వెలసేను బాబా ఇలలోన నేడు లోకాల మేల్కొల్పగా అవతార్ మెహర్ బాబా की జై 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 బాబా బాబా అండి. చాలా చాలా బాగా పాడారు. అవతార్ మెహర్ బాబా కీ జై. రంగప్రసాద్ గారు రెడీగా ఉన్నారండి? జై బాబా. పాడే ముందర ఒక ద్వాదశ మార్గాల్లో ఒకటి చెప్పుకుందామండి. విశ్వసనీయత ఉండాలటండి బాబా మీద. నీకు ఆ స్పృహ లేకపోయినా జీవితాంతము వరకు నీకు సుఖ దుఃఖములలో తోడుగా ఉంటూ ఎప్పుడూ నీకు ఎదురు తిరగకుండా నీకు సాహచర్యము నొసగే నీ శ్వాసకు ఉండే విశ్వసనీయత నీకున్నట్లయితే అప్పుడు నీవు నన్ను తెలుసుకొనగలవు అని బాబా తెలియజేశారు. ఇప్పుడు రంగప్రసాద్ గారు పాడవలసిందిగా కోరుతున్నానండి. రంగప్రసాద్ బదులు అనిత పాడిస్తుందండి నా పాట. అంత పాడతారా? సరే. జై బాబా. జై బాబా. జై బాబా. హర్షిత పాడుతుంది. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. Meher is love, Meher is Lord, Meher is our God. Meher is love, Meher is Lord, Meher is our God. Meher is mother, Meher is father, Meher is our master. Meher is mother, Meher is father, Meher is our master. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. Meher in you, Meher in me, Meher in you and I. Meher in you, Meher in me, Meher in you and I. Meher is one, Meher is all, Meher is all in all. Meher is one, Meher is all, Meher is all in all. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. Meher is here, Meher is there, Meher is everywhere. Meher is here, Meher is there, Meher is everywhere. Think of Meher, think of Meher, think of Meher everywhere. Think of Meher, think of Meher, think of Meher everywhere. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. Jai Baba, Jai Baba, Jai Baba, Jai Meher Baba. Jai Baba, Jai Baba, Jai Baba, Jai Meher Baba. Jai Baba, Jai Baba, Jai Baba, Jai Meher Baba.
Jai Baba, Jai Baba, Jai Baba, Jai Meher Baba. Tell the name of Meher, spell the name of Meher. Everywhere, every time, spell the name of Meher. Avatar Meher Baba ki జై జై బాబా. జై బాబా అండి, చాలా బాగా పాడారు. జై బాబా. ఇప్పుడు వాణి గారు రెడీగా ఉండాలండి. వాణి గారు పాడే ముందర నిస్వార్థ సేవ గురించి ప్రేమ ద్వారా నిగ్రహము అనే తెలుసుకుందాము. నీకు నా ఎడలగల ప్రేమ ఇంద్రియ విషయముల పట్ల నీ కామమును తరిమివేయగలిగితే అప్పుడు నీవు నన్ను అనుభూతి చెందగలవు అని బాబా తెలియజేశారు. ఇప్పుడు వాణి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. వాణి గారు. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. వాణి వెళ్ళిపోయాను. జై బాబా. జై బాబా అండి, పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు మెహరు స్మరణ చేయి మది నిహాయి కలుగునోయి. మెహరు మెహరు స్మరణ చేయి మది నిహాయి కలుగునోయి. అంతులేని ఆనందము అంతులేని ఆనందము పరమార్థము ప్రాప్తించును. అంతులేని ఆనందము పరమార్థము ప్రాప్తించును. మెహరు మెహరు స్మరణ చేయి మది నిహాయి కలుగునోయి. కనిపించే లోకంలో ఏది శాశ్వతం, కనుమూస్తే మాయ జీవితం. కనిపించే లోకంలో ఏది శాశ్వతం, కనుమూస్తే మాయ జీవితం. కరుణామయుడగు మెహరుని దర్శించండి, కరుణామయుడగు మెహరుని దర్శించండి. ఇది తరుణం శుభ తరుణం. ఆ మెహరు మెహరు స్మరణ చేయి మది నిహాయి కలుగునోయి. కనులారా కాంచరండి మెహరు సన్నిధి, కైవల్యము దొరుకు పెన్నిధి. కనులారా కాంచరండి మెహరు సన్నిధి, కైవల్యము దొరుకు పెన్నిధి. తనివి తీరగా మెహరుని దర్శించండి, తనివి తీరగా మెహరుని దర్శించండి. ఇది తరుణం శుభ తరుణం. ఆ మెహరు మెహరు స్మరణ చేయి మది నిహాయి కలుగునోయి. అంతులేని ఆనందము అంతులేని ఆనందము పరమార్థము ప్రాప్తించును. అంతులేని ఆనందము పరమార్థము ప్రాప్తించును. మెహరు మెహరు స్మరణ చేయి మది నిహాయి కలుగునోయి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి, చాలా బాగా పాడారు. జై బాబా. ఉమాదేవి గారు పాడే ముందర నిస్వార్థ సేవ గురించి తెలుసుకుందాం. పొలములోని గడ్డి పైన, గాలిలోని పక్షులపైన, అడవిలోని పశువులపైన, సాధువులు పాపులు ధనవంతులు పేదవారు అనే వివక్షణ లేకుండా, తన పట్ల వారి దృక్పథముతో నిమిత్తము లేకుండా సమస్త మానవాళి పైన సమస్త సృష్టి పైన ప్రకాశించే సూర్యుని నిస్వార్థ సేవాగుణము వంటి ఫలితములచే
ప్రభావితము కాని నిస్వార్థ సేవా గుణము నీకున్నట్లయితే అప్పుడు నీవు నన్ను గెలుచుకోగలవు అని బాబా తెలియజేశారండి. ఇప్పుడు ఉమాదేవి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. ఉమాదేవి గారు. జై బాబా అండి. అవతార్ జై బాబా. మెహర్ బాబా జై. భగవత్ వచనం బాబా వచనం, భగవత్ వచనం బాబా వచనం, బాబా వచనం భగవత్ వచనం, బాబా వచనం భగవత్ వచనం, కైవల్యానికి కారణం బాబా వచనం భగవత్ వచనం, బాబా వచనం భగవత్ వచనం. హాసమున వివరించు ప్రతి ప్రేమ వచనం, వచనము కాదది ప్రభు దివ్య జీవనం. హాసమున వివరించు ప్రతి ప్రేమ వచనం, వచనము కాదది ప్రభు దివ్య జీవనం. ఆచరణపు యోగ్యం జీవన సౌభాగ్యం, ఆచరణపు యోగ్యం జీవన సౌభాగ్యం, పాటించు వారికి అది సులభ సాధ్యం. బాబా వచనం భగవత్ వచనం, బాబా వచనం భగవత్ వచనం, కైవల్యానికి కారణం బాబా వచనం భగవత్ వచనం. ఆంగ్లమున అందించు వేదాంత సారం, దివ్యోపదేశము అది ప్రేమ మార్గం. ఆంగ్లమున అందించు వేదాంత సారం, దివ్యోపదేశము అది ప్రేమ మార్గం. అనుస్మరణకు సాధ్యం అరయగదో సాక్ష్యం, అనుస్మరణకు సాధ్యం అరయగదో సాక్ష్యం. ప్రేమున్న వారికి అది రాజమార్గం. భగవత్ వచనం బాబా వచనం, బాబా వచనం భగవత్ వచనం, కైవల్యానికి కారణం బాబా వచనం భగవత్ వచనం. కానుక లభించే అరుదైన నామం, మెహరు శ్రీ మెహరన్న ప్రియమైన నామం. కానుక లభించే అరుదైన నామం, మెహరు శ్రీ మెహరన్న ప్రియమైన నామం. స్మరణకు ప్రాకారం ప్రేమకు సాకారం, స్మరణకు ప్రాకారం ప్రేమకు సాకారం. ఓంకార ఫలితం ఆనంద భరితం, బాబా వచనం భగవత్ వచనం, బాబా వచనం భగవత్ వచనం, కైవల్యానికి కారణం బాబా వచనం భగవత్ వచనం, బాబా వచనం భగవత్ వచనం. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. బాగుందండి, బాగా పాడారు. జై బాబా.
ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలు ఇంకా టైం ఉంది స్పీచ్కి. లోపల మెహర్వాణి గారు ఒక పాట పాడండి. మెహర్వాణి గారు పాడే ముందర ఇంకో 2 తెలుసుకుందాం బాబా చెప్పిన ద్వాదశ ఇవి మార్గాల్లో. పరిత్యాగము. నా కొరకై భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సర్వమును నీవు త్యజించినట్లయితే అప్పుడు నీవు నన్ను కలిగి ఉంటావు అని బాబా తెలియజేశారు. అలాగే విధేయత. కన్నుకు శాంతి, కన్నుకు కాంతి, ముక్కుకు వాసన వలె నీ విధేయత అయత్నకృతము, సంపూర్ణము, సహజము అయినట్లయితే అప్పుడు నీవు నా వద్దకు చేరదవు అని బాబా తెలియజేశారు. మెహర్వాణి గారు ఇప్పుడు ఒక పాట పాడండి. జై బాబా అండి. జై బాబా. నేనా? మీరేనండి మెహర్వాణి గారు, మీరే. జై బాబా. జై బాబా. ఒక్క నిమిషం. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की। प्रियमार पिलतिनंत पलिकेवु प्रेममूर्ति नी नामं अति मधुरं నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు కోరికలు లేకుండా జీవించమన్నావు ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు కోరికలు లేకుండా జీవించమన్నావు చింత తొలగించి దైవమైనావు మరువలేమయ్య ఎన్నటికి ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు తిరుమందహాసంతో మా చేరువైనావు మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు తిరుమందహాసంతో మా చేరువైనావు సర్వమర్పించి మనసున సీంప ప్రేమలో బ్రతుకమన్నావు ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత
अवतार मेहर बाबा की जय। జై బాబా. జై బాబా. బాగా పాడారండి, చాలా బాగుంది పాట. జై బాబా. జై బాబా. అనిత గారు. నాగమణి గారు జై బాబా. జై జై బాబా. బాబా. ప్రసాద్ గారు పాడలేదు కదా, ఆయన ద్వారా ఆ, అనిత గారికి ఇచ్చారు కదా, ఆ, ఆయనకి చిన్న పాట ఇవ్వండి. మన గ్రూప్ లో ఉన్నారు కదా ఇప్పుడు ఆయన. అంటే స్పీచ్ చెప్తారేమో ఆయన అదే అనుకుంటున్నాను నేను. అడగండి, అదే కనుక్కోండి. అడుగుతాను స్పీచ్ ఆయన అడుగుతాను. చెప్తే ఓకే, లేకపోతే ఒక చిన్న పాట ఆయన కూడా ఇవ్వండి. జై బాబా. జై అంటే బాబా నాకు అండి. రంగ్ ప్రస్తుతం ఏమనుకోకండి. జై బాబా. అయ్యో, ఎందుకు అనుకోవడం ఎందుకు. జై లేదు రంగ లేదు, నేను మా మనవరాలు అది మనవరాలకి ఇచ్చాను, నేను పాడడానికి దానికే స్పీచ్ కూడా అదే మాట్లాడు. మీరు చెప్పరండి. లేదు నేను చెప్పను, అమ్మాయి మా పాప మా మనవరాలు. అనిత గారు రెడీగా ఉన్నారండి స్పీచ్ చెప్పడానికి? జై బాబా. జై బాబా అండి. మీరు చెప్పే ముందర ఒక్కటి చెప్పుకుందాము. బాబా చెప్పిన ద్వాదశ మార్గాలు ఒకటి. జై బాబా. సర్వార్పణ. బాబా నిద్రలేమి వ్యాధితో బాధపడుతూ తానేమైపోతాను అనే భయము లేకుండా అకస్మాత్తుగా నిద్రలోనికి జారుకునే వ్యక్తిలో వలె నా ఎడల నీ సర్వార్పణ హృదయపూర్వకముగా ఉన్నట్లయితే అప్పుడు నీవు నన్ను కలిగి ఉంటావు అని బాబా తెలియజేశారు. అవుతా. జై బాబా అండి. అనిత గారు ఇప్పుడు స్పీచ్ చెప్పండి. 10-25 నిమిషాల వరకు మీరు చెప్పచ్చు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. ఇప్పుడు నేను ఒక చిన్న కథతో మొదలు పెడతాను. ఆ కథకి ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ లో చదవాలి. జై బాబా. ద గేమ్ ఆఫ్ లవ్. A young, handsome, well-educated man was one day enjoying a cup of coffee at a sidewalk cafe when he suddenly saw a young woman of extraordinary beauty. That first glance was sufficient for him to deeply fall in love with her. జై బాబా అండి, నేను తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. ఒక అందమైన అబ్బాయి ఒకరోజు కాఫీ, అంటే మనం హోటల్లో కాఫీ తాగుతాం కదా, ఆ రకంగా కాఫీ తాగుతూ ఉన్నప్పుడు ఆ వైపు నుంచే ఒక అమ్మాయి అలా నడవడం చూస్తాడు. చూసిన తర్వాత, అంటే చూసిన వెంటనే ఇంకా అతను ఆ అమ్మాయితోటి చాలా అన్నమాట, చాలా అంటే చాలా డీప్ లవ్ లో పడిపోతాడు. ఆ మూమెంట్ లోనే, చూసి చూడగానే, లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా. Realizing that she might the next moment disappear and that he must therefore move swiftly, he boldly approached her, saying, "With my very first glance, I have fallen so deeply in love with you, and I know I cannot live without you for a second. Without you, even death would be better than life. I beg you to accept me as your lover and husband." అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెంటనే వెళ్ళి ఇలా చెప్తాడనమాట. నీవెవరో నాకు తెలీదు, ఈ నిమిషంలోనే నిన్ను నేను చూశాను, కానీ చూసిన మరుక్షణంలోనే నీతోటి పూర్తిగా డీప్ గా లవ్ లో పడిపోయాను. నువ్వు గనుక ఇప్పుడు నా యొక్క, అంటే నన్ను ప్రేమించలేకపోయినా, లేదంటే నన్ను వద్దు అని అన్నా కూడా, నీవు లేని ఈ జీవితం నాకు అక్కర్లేదు, చావుకైనా నేను సిద్ధమే. కాబట్టి ప్లీజ్ నన్ను నీ భర్తగానో, లేకపోతే ఇంకెవరిగానో, నీ భర్తగా నన్ను తీసుకోవడానికి నీవు అంగీకరించవా అని అడుగుతాడు. The young woman quietly looked at him and said, "Yes, I find you too very handsome and of good character and disposition. I see no reason why I should not accept your proposal. There is, however, this one condition: never ever set eyes on my sister. She is so very beautiful that compared to her, I am but an ugly duckling." అప్పుడు అమ్మాయి అంటుంది, సరే, నిన్ను కాదనడానికి నా దగ్గర ఏ రీజన్స్ లేవు, ఎందుకంటే నువ్వు బాగానే ఉన్నావు, చక్కగా ఉన్నావు, చక్కగా చదువుకున్న వాడిలాగా మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిలాగే కనిపిస్తున్నావు. నీకంటే మంచి భర్త దొరుకుతాడో దొరకడో నాకు తెలియదు, కానీ నువ్వు అంటే నిన్ను నిరాకరించడానికి ఏ విధంగానూ నా దగ్గర ఏవి లేవు. కాకపోతే నాది ఒక షరతు ఏంటంటే, మా చెల్లి నాకంటే చాలా బాగుంటుంది. అసలు మా చెల్లి ముందు నేను అసలు ఎందుకు పనికిరాను, ఒక బాతులాగా కనిపిస్తాను. కానీ నువ్వు ఆ అమ్మాయిని
చూడడానికి వీలేదు అని అంటుంది. If this condition is acceptable to you, then I am willing to marry you. The man replied, "Where is this sister of yours?" Then the girl says, "She is standing now, right behind you." As the man turned around, the young woman gave him a resounding slap and said, "A moment ago you were swearing eternal love, that you could not live without me for even a second, and the very next moment you turn to look at another woman. Your professed overwhelming love should make you forget everything except me. Go away, you hypocrite. I have no time for such a love as yours." అయితే ఆ అమ్మాయి అంటుంది, నిజమే, నిన్ను నిరాకరించడానికి నా దగ్గర ఏ కారణాలు లేవు. కాకపోతే మా చెల్లిని నువ్వు చూడకూడదు. అంటే మా చెల్లిని చూస్తాను అని నువ్వు అనకూడదు. ఎందుకంటే అది నాకంటే చాలా అందంగా ఉంటుంది. దాని ముందు నేను ఎందుకు పనికిరాను అని అంటుంది. అంటే సరే, అయితే ఇంతకీ మీ చెల్లెక్కడ అని అంటాడు ఆ అబ్బాయి చాలా క్యాజువల్‌గా. మా చెల్లి నీ వెనకాతలే నించుంది అగోటి అంటుంది. అన్న వెంటనే మరుక్షణమే ఈ అబ్బాయి ఒక కండిషన్ కూడా పెట్టింది ఆ అమ్మాయి. అయినా కూడా ఆ అబ్బాయి వినకుండా వెంటనే ఆ అమ్మాయి వైపు తిరగడానికి వెనక్కి తిరుగుతాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడు అంటుంది, "నువ్వు ఒక్క నిమిషం క్రితం ఏమన్నావు? నేను నిన్ను నిరాకరించకపోతే చచ్చిపోవడానికి కూడా సిద్ధమే అని అన్నావు. మళ్ళీ ఇప్పుడు నేను షరతు కూడా పెట్టాను. నువ్వు చూడడానికి వీల్లేదు అని. అయినా కూడా నువ్వు క్యూరియాసిటీ అంటే దీనికంటే బావుంటుంది కదా! ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, దీనికంటే బావుంటే అటే వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో నువ్వు వెనక్కి తిరిగావు. అది నాకేమీ నచ్చలేదు. ఇలాంటి ప్రేమకి నా దగ్గర టైం లేదు" అని గట్టిగా ఆ అబ్బాయిని కొడుతుంది. కొట్టి వెళ్ళిపోతుంది. అంటే నిజమైన ప్రేమ కాదా అని నిరూపించుకోవడానికి అసలు ఆ అమ్మాయి టెస్ట్ చేయడానికి ఇలా చెప్పింది. ఆ అమ్మాయికి ఏ చెల్లి లేదు. అక్కడ ఎవరు నించోను లేదు. గాడ్ ఫర్‌గివ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ హిపోక్రసీ. అంటే అదే భగవంతుడు కపటాన్ని తప్ప మిగతా అన్నిటిని క్షమిస్తాడు. తర్వాత జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా की जय. ఇప్పుడు నెక్స్ట్ కథ జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ కథ it's called the Hijra. Okay. Over the years, Baba would every now and then needle his men, Mandali, disciples, about their lack of love for him. "Your men don't know how to love me as the women disciples do," he would tell us. Or if a difficulty occurred in some task he had set us, he might point out that the difficulty would not have occurred if we had the same love for him that the women had. ఒకసారి బాబా ఆ మండలి వాళ్ళతో కూర్చున్నప్పుడు బాబా అన్నారు, స్త్రీకి ఉన్నంత అంటే స్త్రీలు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, పురుషుల కంటే కూడా స్త్రీలు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు అని అంటారు. అప్పుడు ఏదైనా ఒక 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 పని అప్పగించినప్పటికీ, ఏదైనా ఒక విషయం చెప్పినప్పటికీ, ఏదైనా చెప్పాను అంటే స్త్రీలు చేసినంత విధేయతతో మీరు చెయ్యరు అని అని బాబా చెప్తారు. This was not a constant refrain of Baba's, but every so often over the years he would refer to our lack of love compared to that of the women Mandali. After this had been going on for some time, I finally became so exasperated that once I blurted out, "Oh Baba, you talk of the love that the women have for you, but if you really want to have a taste of love from men, let there be an advent where you are in female form, and then you will see how we love you." అప్పుడు కొంచెం కోపం కాదులేండి, పురుష మండలికి కొంచెం ఇది అనిపిస్తుంది. ఎప్పుడూ నువ్వు స్త్రీల గురించి అంటుంటావు, మరి నువ్వు పురుష రూపంలో ఉన్నావు, వాళ్ళు స్త్రీలుగా ఉన్నారు, అంటే ఆపోజిట్ జెండర్గా ఉన్నారు. కాబట్టి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారేమో మాకు తెలియదు. కానీ నువ్వు అంటే మెహర్ బాబా ఈ మగ అంటే ఒక పురుష రూపంలో కాకుండా స్త్రీ రూపంలో వచ్చినట్లయితే మేము మగవాళ్ళగా మేము నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించి ఉండేవాళ్ళమేమో అని అంటారు. Baba replied, "That can't be, because it is so ordained that the avatar always comes in human male form. The perfect masters can be either male or female. Baba Jan, one of the 5 perfect masters who brought about my advent,
was in female form, but it is ordained that the avatar always descends as man amongst humanity. అప్పుడు బాబా చెప్తారు అది సాధ్యం కాదు. ఎందుకు అంటే భగవంతుడు అవతార్ పురుషుడు ఎప్పుడూ కూడా ఒక పురుష రూపంలోనే వస్తాడు. మనం పూర్వజన్మల్లో తీసుకున్నట్టయితే రాముడు గాని, కృష్ణుడు గాని, ఇంకా అల్లా, బుద్ధుడు అందరూ కూడా ఒక పురుష రూపంలో వచ్చిన వాళ్ళే తప్ప స్త్రీల రూపంలో కొలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ మగవాడు అంటే ఒక పురుష రూపంలోనే భగవంతుడు వస్తాడు. అదే పూర్తి అవతారం, పూర్ణ అవతారము. అయితే కానీ సద్గురువుల్లో మాత్రం మనం ఆడ గాని, మగ గాని చూడగలం. అదే బాబాజాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బాబాజాన్ గారు ఒక స్త్రీ. ఆవిడ ఐదుగురు సద్గురువుల్లో, పంచ సద్గురువుల్లో ఆవిడ ఒక ఆవిడ. అంటే సద్గురువుల విషయంలో ఆడ మగ అయినా పర్వాలేదు కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ పురుష రూపంలోనే వస్తాడు అని బాబా చెప్పారు. Nowadays, when some women hear this, they think it is sexist, but it has actually nothing to do with sex. The avatar is completely beyond sex, as are the perfect masters. The outward form of the body is not very important. In fact, once Baba told us a story about a perfect master who was neither male or female. అయితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది ఎందుకు స్త్రీ రూపంలో వస్తారు, అది సెక్స్ కి అంటే కామానికి దానికి పూర్తిగా అతీతమైనది. ఏ రూపంలో అయినా కూడా భగవంతుడి యొక్క తత్వం అనేది తెలియపరచడానికే కానీ అది స్త్రీయా పురుషుడా అని కాదు. అయితే ఇలా అనుకుంటే సద్గురువుల్లో ఒకసారి ఆడా కాదు మగా కాని వాళ్ళనటువంటి వాళ్ళు హిజ్రాగా ఉన్నట్టు వాళ్ళు పర్ఫెక్ట్ మాస్టర్ అయ్యారు. అంటే రూపంతో ఏ సంబంధం లేదు, వాళ్ళు చూపించే పవిత్ర ప్రేమతోటే సంబంధం అని చెప్పారు. అంటే ఒకసారిట పర్ఫెక్ట్ మాస్టర్ ఒక సద్గురువు హిజ్రా రూపంలో కూడా వచ్చారట. ఆ కథ ఇప్పుడు మనం చదువుకుంటాం. This story concerns a perfect master who lived in Lucknow in northern India. I have forgotten his name, but he was a Hijra, transsexual. In India, there are tribes of such people. They are men, but they have long hair and they dress themselves in women's garments, in saris, skirts, bangles, and necklaces, and so on. They have the gait and characteristics of women, so if you saw one, you would think it was a woman that you were seeing. అంటే ఇతను ఈ కథ ఇది ద వన్ విత్ ఇన్ ద మెనీ అన్న బుక్ లో నుంచి రాసామండి. తీసుకున్నాము. ఇది బిల్ లీపేజ్ గారు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బిల్ లీపేజ్ గారు రాశారు. అయితే అతను హిజ్రాలు ఎలా ఉంటారు అనేది వివరిస్తూ ఉన్నారు. అది ఎలా ఉంటుందంటే వాళ్ళు స్త్రీ రూపంలోనే ఉంటారు, లేకపోతే మగవాళ్ళుగానైనా కనిపిస్తారు, కానీ జుట్టు చాలా ఎక్కువగా ఉంటుందని, గాజులు, బట్టీలు, నగలు అన్ని వేసుకుని అచ్చం స్త్రీ రూపంలో తయారైన మగవాళ్ళలాగా కనిపిస్తారు అని ఇతను చెప్తున్నారు. As I said, there are tribes of these people who live together, and their position in society is very low. They are outcasts. No community will accept them. They are excluded from society almost entirely, but not completely. For these people, traditionally are good musicians. They tend to walk through the streets while their leader drums, and the rest of them clap their hands and dance and keep time with bells and tinkling anklets. సో కాకపోతే ఇలా ఉన్నప్పటికీ వాళ్ళు సహజంగా బాగా పాడగలిగిన విధంగా ఉంటారట. అంటే కానీ సొసైటీలో ఈ సంఘంలో వాళ్ళకి అంటే ఇవతల పురుషుడు కాదు అవతల స్త్రీ కాదు అని పెద్దగా గౌరవం చెయ్యరు. ఎందుకంటే ఇవతల పురుషుడైతే పురుషుడిగా చూసుకోవచ్చు, అవతల స్త్రీ అయితే స్త్రీగా చూడొచ్చు. కానీ ఇది రెండు రకాలు కానట్టు రకాలుగా ఉంది కాబట్టి సంఘంలో పెద్ద వాల్యూ ఇవ్వరు. కాబట్టి కానీ వీళ్ళకి సహజంగా మంచి గొంతు భగవంతుడు ఇచ్చిన వరం, అది మంచి గొంతు ఇస్తారట. ఏదైనా ఫంక్షన్లు లేదంటే రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ టైం పాస్ లాగో మరి ఎలాగో కొంచెం రోడ్డు మీద పాడుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళడం వీళ్ళకి ఈ పర్టిక్యులర్ హిజ్రా జాతికి ఒక అలవాటు అన్నమాట. At the time of a wedding or a funeral, these people are paid to come and create a certain atmosphere. At a wedding, they sing and laugh and entertain. At a funeral, they march through the streets and cry and wail and beat their breasts. They are paid to do this
and so they earn their livelihood that way. And yet they are not respected. If a mother sees her children watching them as they pass by, for children are always attracted to anything colorful and out of the ordinary, she will quickly run and pull her child away. In short, Baba told us that in order to uphold this utterly rejected section of humanity, it was ordained that one form of the Hijra tribe should become a perfect master. And so it was. One of this tribe became perfect, and so naturally all of his disciples were also of that tribe. The perfect master became the leader of the tribe. He did not play the drum, but simply walked at the head of the tribe as they marched through the streets. అయితే బాబా ఒకసారి చెప్పారు, ఒక్కసారి ఒక సద్గురువు హిజ్రాగా ఉండేవాడు అనమాట. అయితే అతను సహజంగా అతనిలో ఉన్నటువంటి గొప్ప గుణాల వల్ల అతని యొక్క శిష్య బృందం కూడా సేమ్ అదే జాతి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవుతారు. వీళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా ఉంటారు. అంటే ఈ హిజ్రా జాతికి ఆ సద్గురువే హిజ్రా సద్గురువే వాళ్ళకి గురువు అన్నమాట. ఆ విధంగా వాళ్ళు రోడ్ల మీద నడుస్తూ ఉండడం, పాటలు పాడుతూ ఉండడం, డ్రమ్స్ తో వాయించుకుంటూ వెళ్తూ ఉండడం చేస్తూ ఉండేవారు. One day, as they were walking along, they saw a crowd approaching them from the opposite direction. It was a group of wrestlers returning from a title fight, surrounded by their fans. Wrestling in India is very popular, and in that group was the winner of the match, the champion. So there was a large crowd following him. When the champion saw the small group of the despised Hijras walking towards them, he started to ridicule them. He was full of his victory and very arrogant. అయితే ఆ హిజ్రా సద్గురు గారు రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అతని శిష్య బృందం కూడా అతని వెనకాతల నడుస్తూ ఉంటే అటువైపు నుంచి, అంటే రోడ్డుకి అటువైపు నుంచి కొంతమంది కుస్తీ పోటీ వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు పోటీలకి వెళ్ళి అప్పుడే వాళ్ళు గెలిచారు. సో గెలిచిన ఆనందము లేకపోతే గర్వము ఏదనుకోండి, గెలిచిన ఆనందంలో ఉన్నారు వాళ్ళంతా. వీళ్ళేమో వీళ్ళ రొటీన్ ఇది, వీళ్ళ జీవితంలో వీళ్ళ డేలో ఒక భాగం. కొంచెం సేపు అలా రోడ్డు మీద వెళ్ళి పాటలు పాడుకోవడం, అది వీళ్ళ డేలో ఒక పని. అది వీళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు అలా ఆపోజిట్ గా వస్తుంటారు. అప్పుడు ఈ గెలిచిన వాడు విపరీతమైన గర్వంతో ఉంటాడు. అప్పుడు వీళ్ళని చూస్తాడు. వీళ్ళని చూసి చూడరా అని మాట్లాడతాడనమాట. చూడరా వీడికి ఇతను పెద్ద గొప్ప గ్రేటు, ఇతను ఎవరో ఈ హిజ్రా అతను పెద్ద గ్రేటు, చూడండి వీళ్ళందరూ ఎలా నడుచుకెళ్తున్నారో అని మాట్లాడతాడు. As they passed by, the wrestler pointed to their leader, who was calmly walking at the head of the group, and taunted, "Look at him. He thinks he's someone great. Just see the way he's walking. He thinks he's the leader of all, but we know he's only a Hijra." The perfect master did not say anything, but continued on his way. When the group had passed, he turned back to the wrestler, who was still standing there pointing at him. "Yes, you have pointed me out already," the master called to the champion, "but I have passed now, so why don't you put your finger down?" అయితే అయితే అతను వీళ్ళు వెళ్తుంటే, చూడరా ఎంత గొప్ప వాడైనా కూడా ఇతను కేవలం ఒక హిజ్రా, ఎందుకు పనికిరాని హిజ్రా, ఇదంతా నువ్వు గొప్ప పెద్ద ఇంతమంది శిష్యులకి నువ్వు లీడర్ అయినా కూడా నువ్వు కేవలం ఒక హిజ్రావి అని అంటే, అయినా అసలు వీళ్ళు ఏమి అసలు విననట్టుగా పఠించుకున్నట్టుగా వాళ్ళ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయినా కూడా ఆ కుస్తీ పోటీ వాడు గెలిచిన గర్వం బాగా ఎక్కిపోయి అతని వైపుకి ఇలా చేయి చూపించి, వీడురా హిజ్రా, వీడు పెద్ద లీడర్ అని చూపిస్తారు. అప్పుడు అతను అంటారు, చూడు నువ్వు చెప్పింది నేను విన్నాను, నువ్వు చెప్పింది విన్నాను కదా, ఇంకా చెయ్యేందుకు చూపిస్తున్నావు అని అంటారు. To his horror, the champion was unable to lower his arm. He continued to stand there, pointing, and no matter how hard he tried, he could not move his arm. The perfect master called out to him, "You are so strong, yet you do not have enough strength to even lower your arm." As the crowd watched in amazement, they saw that the champion was helpless in this situation, and they realized that the leader of the Hijras must have done something to him.
They understood for the first time that the leader of the Hijras was not an ordinary person. Word went around town, and soon everyone knew what had happened in the street that day. అదే విధంగా అతను చెయ్యి పెట్టాడు కదా, నేను నీ మాట విన్నాను, సో నువ్వు ఈ చెయ్యిని కిందకి దించు అని అంటారు. అతను దించలేకపోతాడు, ఎందుకంటే అతను సాక్షాత్తు సద్గురువు. ఆ అతను ఏం చేస్తాడు, ఎంత అనుకున్నా కూడా ఆ కుస్తీ పోటీ అతనికి ఎంత అనుకున్నా చెయ్యి కిందకి దించలేకపోతాడు. ఎలాగైతే ఆ సద్గురు వైపుకి పెట్టాడో ఆ చెయ్యి అలాగే ఉండిపోతుంది. అయితే చుట్టూతా అది ఒక పెద్ద రోడ్డు కదండి, చుట్టూ అందరూ మనుషులు ఉంటారు, అందరూ చూస్తూనే ఉంటారు. ఎంత ట్రై చేసినా ఎంత ప్రయత్నం చేసినా అతను చెయ్యి కిందకి దించుకోలేకపోవడంతో అప్పుడు ప్రజలు నమ్ముతారనమాట, ఓకే ఇతను సాధారణమైన మనిషి కాడు, ఇతనిలో ఏదో శక్తి ఉంది, కాబట్టే ఈ కుస్తీ పోటీదారుడు చెయ్యి కిందకి దించుకోలేకపోతున్నాడు. అలాగే ఉండిపోతుంది ఆ చెయ్యి, ఎలాగైతే సద్గురు వైపు చూపించారో ఆ చెయ్యి అలాగే ఉంటుంది. ఈ విషయం ఇటు అటు ఆ నోట ఈ నోట అందరికీ పాకి మొత్తం ఆ ఊళ్ళో అందరికీ హిజ్రాగా కనిపిస్తున్న ఈ వ్యక్తి సాధారణమైన వాడు కాదు, ఏదో శక్తి ఉంది ఇతనిలో అని తెలుసుకుంటారు. Still, most of the community continued to look down on the Hijras. It was the youth of the city who were drawn to the perfect master. Maybe they came at first out of curiosity to see this man who had made a laughing stock of the champion wrestler, but they stayed because there's always a special atmosphere around one of the perfect ones. As Ramakrishna once said, when the flower is ripe, the bees come of their own accord. And so it was. The youth began to flock to the perfect master. The elders in the community were upset. To them, the master was a hijra and such fit only to be ridiculed and despised. సో అదే విధంగా రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా ఎక్కడైతే పువ్వులు ఉంటాయో అక్కడికి సీతాకోక చిలుకలు వస్తూనే ఉంటాయి అన్న విధంగా, ఎక్కడైతే ఇతని శక్తి ఇతని ఎక్కడ ఉంటే అక్కడ ఒక పరిమళం, ఒక విధమైన శక్తి ఉండడం వల్ల చిన్నపిల్లలు ముఖ్యంగా యువత బాగా అతని దగ్గరికి రావడం గమనిస్తాం మనం. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి, అంటే ఆ పేరెంట్స్ పెద్దవాళ్ళకి, చాలేరా భలేగున్నావు నువ్వు అతనేవాడు, అతను భగవంతుడు అంటావేంటి, అతను ఒక హిజ్రా, అతను భగవంతుడు కాలేడు అని చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఆపుతున్నప్పటికీ కూడా ఆ శక్తి వాళ్ళని ఇంకా లాగుతూనే ఉంటుంది. అయితే కొంతమంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ హిజ్రా ఏదో శక్తి ఏదో అట్రాక్ట్ చేస్తున్నాడు మన వాళ్ళని, ఎలాగైనా ఇది ఆపాలి అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి, అప్పుడే వీళ్ళు ఆగుతారు అని వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారన్నమాట పెద్దవాళ్ళు. They came up with what seemed to be a good plan. They would get 2 young men and dress one of them up as a woman. Then they would present them to the master as a newly married couple who would ask for his blessing for a child. The master would naturally give his blessing, and then he would be exposed as someone who is not all-knowing. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు అబ్బాయిలను తీసుకుని ఒక అబ్బాయిని అమ్మాయిగా వేషం వేసి ఆ అబ్బాయిని సేమ్ అబ్బాయి లాగే చేస్తారు. వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి ఆ హిజ్రా దగ్గరికి తీసుకెళ్తారు. స్వామి, వీళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళయింది కానీ పిల్లలు లేరు, కొత్తగా కాకపోయినా పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరు, నువ్వు ఎలాగైనా నువ్వు దేవుడు అంటున్నారు, అందరూ సద్గురువు అంటున్నారు, గొప్పవాడు అంటున్నారు, నీకు ఏమిటో శక్తులు కూడా ఉన్నాయి అంటున్నారు కొన్ని, కాబట్టి ఈ పెళ్లి చేసుకున్న వీళ్ళకి సంతాన ప్రాప్తి కలిగించవా అని చాలా ఎక్కువగా బతిమాలుతారనమాట. అయితే అతను ఏమంటాడంటే, సరే ఏ జరగాలో అదే జరుగుతుంది, హిజ్రా సద్గురు ఏది జరగాలని రాసిందో అలాగే జరుగుతుంది, ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పుట్టే యోగం ఉంటే పుడుతుంది, ఎందుకు నన్ను అడుగుతారు అని అంటారు. లేదు స్వామి, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు ఎలాగైనా సరే మా ఈ జంటకి ఎలాగైనా మీరు పిల్లల్ని ఇవ్వాలి అంటే, సరే అయితే అని అతను అభయం ఇచ్చేస్తాడు. సరే ఈ జంటకి తప్పకుండా ఒక పిల్లడు పుడతాడు అని చెప్తారు. అప్పుడేమో ఇంకా ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి ఈ పెద్దవాళ్ళు అందరూ కలిసి, చూసారా నిజంగా ఈ హిజ్రా సద్గురువే అయితే వీళ్ళు తప్పు వాళ్ళు, వీడు మగవాడు, ఇద్దరు మగవాళ్లే, మేము నాటకం ఆడడానికి వచ్చాము అని చెప్తారు కదా, చెప్పలేదు సరికదా, వీళ్ళకి పిల్లలు పుడతారని కూడా అభయం ఇచ్చారు అని వీళ్ళు ఊరంతా చెప్పడానికి ఈ ప్లాన్ వేశారు కాబట్టి ఊరందరికీ చెప్తారు.
అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఆ స్త్రీ రూపంలో ఉన్న అబ్బాయికి, అంటే స్త్రీ రూపంలో వెళ్ళాడు కదా ఆ అబ్బాయికి వింత వింతవన్నీ, అంటే జరగలేనివి అన్నీ జరుగుతాయన్నమాట. ఏంటో వాంతులు రావడం, ఏదో సంథింగ్ హ్యాపెండ్ అలా జరుగుతూ ఉంటుంది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఆశ్చర్యంగా ఇతను ఉత్తమ మనిషి కాడు. ఇతనికి ఏదో అంటే కడుపులో ఏదో పెరుగుతూ ఉంది అని చెప్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ అబ్బాయికి, ఆ అమ్మాయి వేషంలో ఉన్న ఆ అబ్బాయికి బాగా బుద్ధొచ్చి, ఇది అంతా అతనిని మనం అడగడం వల్ల జరిగింది అని తెలుసుకొని, అప్పుడు మళ్ళీ ఈ పెద్దవాళ్ళు కూడా కొన్నాళ్ళయిన తర్వాత బుద్ధి తెచ్చుకొని, మళ్ళీ అతని దగ్గరికే, ఆ హిజ్రా గారి దగ్గరికే వెళ్ళి అతని కాళ్ళ వేళ్ళ పడితే, అదేంటి మీరే కదా అడిగారు, మీరు అడగబట్టే నేను ఇచ్చాను, ఇప్పుడు మీరే అడిగి మళ్ళీ మీరు ఎలా తీసుకుంటారు అని అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, లేదు స్వామి, నీ శక్తి వల్లే జరిగింది, ఒక పురుషుడికి ఇలా జరగడం అసలు సృష్టికి విరుద్ధం, ఇలా ఎప్పుడూ జరగదు, మీ యొక్క కృప వల్లే జరిగింది, మీరే దీన్ని తీయగలరు అని చెప్తారు. అప్పుడు సరే, నేను ఒకసారి ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే అధికారం నాకు లేదు అంటే, మరి ఎవరు చేస్తారు స్వామి, ఎవరు చేస్తారు చెప్పండి ప్లీజ్ అంటే, అప్పుడు నా శిష్య బృందం అంటే మిగిలిన హిజ్రాలందరికీ మీరు అడగండి. వాళ్ళని అడిగితే వాళ్ళలో కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్ల ఆ శక్తి వల్ల మీకు ఇది పోతే పోవచ్చు అనంటే, అప్పుడు వాళ్ళందరి మీద, వాళ్ళు ఎంతో అగౌరవంగా చూసిన ఆ జాతికే వాళ్ళే ఇతన్ని కాపాడుతారు. అంటే వాళ్ళందరూ దేవుణ్ణి తలుచుకుంటారు. అతన్ని బాగా తలుచుకుని, ఇతన్ని క్షమించు, తప్పు చేశాడు అని క్షమిస్తే, అందరూ తలుచుకుంటే అంటే ఏంటి, అందరూ హిజ్రాలో అతని గురించి తలుచుకుంటే, అప్పుడు చాలా స్లోగా మళ్ళీ ఆ అబ్బాయి నార్మల్ అవుతాడు. అది అందరినీ మనం ఎప్పుడూ తక్కువ చూడకూడదు. ఇది పురుషులా, ఇది స్త్రీలా, లేకపోతే ఇది హిజ్రాలా అని. అంటే అందరూ అది వాళ్ళకు రాసి పెట్టింది తప్పించి, అందులో వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు. వాళ్ళని తక్కువగా చూడడం తప్పు అని బాబా చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి జై. 2 minutes ఎక్కువైనట్టుంది, సారీ అండి. జై బాబా అండి, తెలియని విషయాలు చెప్పారు. జై బాబా, బాగుంది. ఇప్పుడు నాగమణి గారు హారతి పాడే ముందర ద్వాదశ మార్గాల్లో లాస్ట్ వన్ ఉంది, ప్రేమ గురించి చెప్పారు బాబా. సెయింట్ ఫ్రాన్సిస్ కు జీసస్ ఎడల గల ప్రేమను నీవు నా ఎడల కలిగి ఉన్నట్లయితే నీవు నన్ను అనుభూతి చెందడమే గాక అప్పుడు నీవు నన్ను సంతోషపరచగలవు అని బాబా తెలియజేస్తారండి. జై బాబా. ఇప్పుడు నాగమణి గారు హారతి పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति रे प्रियतमा मनसु हारति रे देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा हारति दे प्रियतमा मनसु हारति दे प्रेम ज्योतिमा हृदि వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు
నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సయోజ్యము పొందగా, పాహి శరణు సయోజ్యము పొందగా, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాతిదేవా ప్రేమ స్వభావ, ప్రభో మెహరు బాబా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. జై బాబా అండి, జై బాబా.